అపోజిషన్ పార్టీ కార్యకర్తలు నాయకులే భయపడితే సామాన్య ప్రజలకు ఎందుకు భయపడరు? భయపడి చెప్తారు. మీరు ఏం చెప్తారో చెప్తారు. రాంబాబు గారు ఏదైనా ఒక బెనిఫిషరీ ప్రశ్నిస్తే మీరు పడమంటారు. మీకు అదే కదా జరిగింది సముద్రం పట్ల. ఎవడు ప్రజాప్రతినిధి దగ్గర నోరు పారేసుకోకపోతే ఎక్కడ పారేసుకుంటారు? ప్రజాప్రతినిధి వాడు ప్రశ్నించే హక్కు ఉంది. దీనికి కానీ 36,360 రూపాయలు అనేది పేమెంట్ చేశారు సార్. దీనికి సంబంధించి కూడా మనకి ఎటువంటి ఫోటోలు ఇవ్వలేదు సార్. గ్రామ సభలో ఫోటో చూపించారు సార్. అదే చెరువు అయితే అదే సార్. పని జరిగినట్లే కనిపించింది సార్. మిగిలిన 196 మీటర్లు పని జరిగినట్టు గుర్తించడం జరిగిందండి. నెక్స్ట్ 26వ అంశం సార్. వాసశెట్టి సూర్యకుమారి గారు అండి. వీళ్ళు 11 రోజులు పని చేసినందుకు గాను 2,030 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. అయితే డోర్ టు డోర్లో వీళ్ళు కలిసినప్పుడు నేను పనికి వెళ్ళలేదు, నా బదులు మా అత్తగారు పనికి వెళ్ళారని చెప్పి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్. తర్వాత 27వ అంశానికి సంబంధించి సార్ తుట్టా సూర్యకుమారి గారు వీళ్ళు మొత్తం 100 రోజులు పనిచేసినందుకు గాను 20,799 రూపాయలు పేమెంట్ చేశారు సార్. అయితే మన ఈ చాగల్నాడు సంబంధించారు. ఓన్లీ ఏదైతే ఒడిసలేరు, ముఖద్వారం, రంగంపేట, చండ్రేడు, రాయవరం, మరిపూడి సంబంధించిన రైతులు మాత్రమే, ఎమ్మెల్యే గారు ఎవరైతే రాత్రి పిలిపించారో వాళ్ళు మాత్రమే దయచేసి లోపల రావాలి. మిగిలిన వాళ్ళు ఈ మీటింగ్ని కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇది 27వ అంశానికి సంబంధించిందండి. ఇక్కడ 100 రోజులకు కానీ 20,700. తర్వాత కొమ్మిని సీతారాముడు గారండి. మీరు మొత్తం 100 రోజులు పనిచేసింది గాను 20,204 రూపాయలు అనేది పేమెంట్ చేశారండి. డోర్ టు డోర్ ఇతను కలిసినప్పుడు ఇతను ఏమని చెప్పారంటే నేనైతే పనికి వెళ్ళలేదని తెలియజేశారండి. అమౌంట్ అతని అకౌంట్కి క్రెడిట్ అయింది కానీ తన ప్రమేయం లేకుండా పడింది అంటున్నారు సార్. తర్వాత 30వ అంశానికి సంబంధించి సార్ సొంత సీతారాముడు గారు 100 రోజులు పనిచేసినందుకు గాను 20,552 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అయితే ఇతను 2023 ఆర్థిక సంవత్సరంలో పనికి వెళ్ళాలని తెలియజేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 35 రోజులు చేసినట్టుంది సార్. ఈ 35 రోజులు కూడా అతను పనికి వెళ్ళలేదని చెప్పి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్. అతని అకౌంట్కే క్రెడిట్ అయింది సార్. అతను నా ప్రమేయం లేకుండా నా అకౌంట్కి పడిందని చెప్తున్నాడు సార్. అతనే డ్రా చేసుకున్నాడు. ఈ గ్రామం ఇందాక దొడ్డుగుంట చెప్పుకున్నట్టుగా ఈ గ్రామం కూడా ఒక పెక్యులర్ అంటే రాంబాబు గారు సామాన్య ప్రజానీకం మీద ఆయన కోపతాలు చూపించారు కానీ ఆ నాయకుడిని తీయాలనుకుని ఏం చేయలేకపోయారు. అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉన్న విలేజ్ కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతాయి. నెక్స్ట్ 31వ అంశం సార్. ఇది ఆకుల బలరాం గారు అండి. మొత్తం 100 రోజులు పని చేసినందుకు కానీ 20,581 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇతను కూడా పనికి వెళ్ళలేదని చెప్పి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్. తర్వాత 32వ అంశానికి సంబంధించిందండి. ఇక్కడ కనకాల సూర్యనారాయణ గారు అండి. మొత్తం 87 రోజులు పనిచేశారండి. దీనికి కానీ 17,294 రూపాయలు పేమెంట్ చేశారు. ఇతను కూడా పనికి వెళ్ళలేదని చెప్పి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్. తర్వాత 33వ అంశం అండి. యానాల పెద్ద కాపు గారండి. మొత్తం 95 రోజులు పనిచేశారండి. మొత్తంగా 19,296 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇతను కూడా పనికి వెళ్ళలేదని చెప్పి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్. తర్వాత 34వ అంశం అండి. యానాల లక్ష్మీనారాయణ గారండి. మొత్తం 36 రోజులు పనిచేసినందుకు గాను 6,926 రూపాయలు పేమెంట్ చేశారండి. ఇతను కూడా డోర్ టు డోర్లో కలిసినప్పుడు పనికి వెళ్ళలేదని చెప్పేసి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్.
తర్వాత యానాల ఏడుకొండలు గారండి 35 అంశము. ఇతను మొత్తంగా 100 రోజులు పనిచేసినందుకు గాను 20,924 రూపాయలు పేమెంట్ చేశారండి. అయితే ఇతను 2023 ఆర్థిక సంవత్సరంలో నేను ఉపాధి పనులకు వెళ్ళాలని తెలియజేశారు. 2024లో పనికి వెళ్ళలేదని చెప్పారండి. 26 రోజులకు గాను 5,082 రూపాయలు సార్. తర్వాత 36 అంశానికి సంబంధించి సార్ గరగం రాజు సన్ ఆఫ్ శ్రేణి గారండి. ఇతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇదే గ్రామానికి చెందిన బోధన సాయిరామ్ అనే వ్యక్తి మొత్తం 100 రోజులు పనిచేసినందుకు గాను ఇతనికి 20,405 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగిందండి. అయితే ఇతను వాస్తవానికి ఏంటంటే ఇక్కడ బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నెలవారీ జీతానికి పనిచేస్తున్నారు. పనిచేసిన వ్యక్తి పేరు మీద పేమెంట్ పడేదని చెప్పేసి రాతపూర్వకం తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పనిచేసినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత పంచాయతీరాజ్కి సంబంధించిందండి 2023-24 ఇక్కడ ఖర్చులకు సంబంధించి వేతనాల రూపంలో ఎటువంటి ఖర్చు జరగలేదు సార్. మెటీరియల్ రూపంలో 19,86,000